వాక్యం అందించడానికి దైవ సేవకులు పాస్టర్ వేముల రాజు గారు. ఇంతకృతో మనం మరి టిజో థామస్ గారు వచ్చినప్పుడు, దైవజనులు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు, నిజు మాథ్యూస్ గారు వచ్చినప్పుడు ట్రాన్స్లేషన్ చేయడానికి వచ్చేవారు కదా. వారు మలయాళంలో చెబుతుంటే మనకి తెలుగులోనికి అనువదించి తెలియజేసేవారు. ఈ రోజున మరి మనకు దేవుని వాక్యమును అందించడానికి వచ్చారు. వారు మదిర దగ్గర నెమలి అనే ఊరిలో దేవుని ఘనమైన సేవ చేస్తున్నారు. బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీస్ సంఘ వ్యవస్థాపకులు సేవ చేస్తూ ఉన్నారు. గారికి ట్రాన్స్లేట్ చేయడానికి, అంటే ప్రవక్తలకి ట్రాన్స్లేట్ చేయడానికి దేవుడు వాడుకుంటున్నందుకు మరి దైవజనునికి మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందనలు, శుభాభినందనలు తెలియజేద్దాం. ఈ రాత్రి దేవుని వాక్యం అందించవలసిందిగా దైవ సేవకులను ఆహ్వానిస్తున్నాము. అందరు గట్టిగా సంతోషంగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దామా? స్తోత్రం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయమందు మీ మధ్యలో ఉండటానికి దేవుడు చూపించినటువంటి ఆ మహాకృపకై దేవాతి దేవుడిని నేను ఎంతగానో స్తుతించుచున్నాను. హల్లెలూయా. నిజంగా నన్ను ఇక్కడికి ఎప్పుడు నేను మీ మధ్యలోనికి ఒక ట్రాన్స్లేటర్గానే రావటం జరిగింది, అవునా కాదా? అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్తాను, ఏమిటంటే మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మన ప్రణాళిక వేరు, దేవుని ప్రణాళిక వేరు. మన చిత్తం వేరు, దేవుని చిత్తం వేరు. ఏదేమైనా ప్రభువా నాకు ఇది కావాలంటే లేదు లేదు నీకు అదేస్తా అని దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మంచిది. యొక్క రాత్రికాల సమయమందు మీ మధ్యలో దేవుని వర్తమానం అందించడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు విజయ్ కుమార్ పాస్టర్ గారికి, కుటుంబానికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అదే విధముగా ఈ యొక్క రాత్రికాల సమయమందు కూడి వచ్చినటువంటి మీ అందరికీ, అదే విధముగా ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామమున శుభాభివందనాలు తెలియపరచుకుంటాం. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? మంచిది. మేము కూడా దేవుని కృపను బట్టి అక్కడ బాగానే ఉన్నాము. నెమలి గ్రామంలో సేవకులు చెప్పిన రీతిగానే మదిర దగ్గరలో నెమలి అనేటువంటి గ్రామంలో దేవుని పరిచర్యను కొనసాగించటము జరుగుతూ ఉన్నది. దేవుని మహాకృపను బట్టి సేవకులు చెప్పిన రీతిగానే అనేక మంది సేవకులకు తర్జుమా చేయటానికి వెళుతూ ఉన్నాను. అదేవిధంగా అనేక ప్రదేశాలలో ఆయన వాక్య సందేశాన్ని అందించడానికి ఈ అల్పుడైనటువంటి నాకు కూడా దేవుడు ఆయన ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చి వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మంచిది. ప్రియమైన దైవ జనాంగమా, ఈ యొక్క రాత్రికాల సమయమందు వాక్య భాగంలోనికి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవమా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. రాజా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. స్తుతులు నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే నాయన. ఈ యొక్క రాత్రికాల సమయమందు అయా యొక్క 21 రోజులు ఉపవాస ప్రార్థన కోడికలో ఈ 13వ రోజులో అడుగు పెట్టడానికి నువ్వు చూపిన ఆ మహాకృపకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయమందు నాయన అల్పుణ్యయోగ్యునైనటువంటి నేను నీ సన్నిధిలో నిలబడి వాక్యమును ప్రకటించబోచుండగా అయా నీ ఆత్మను నాలో నింపమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా, కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ వాక్యమును అంగీకరించి వారి హృదయంలో బదిలపరుచుకునే కృపను దయచేయండి రాజా. ఏ ఏ అవసరతలతో అయితే నీ బిడ్డల యొక్క ఉపవాస ప్రార్థన కూడికలోనికి వచ్చి ఉన్నారు, ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికల ముగింపులోపు గొప్ప కార్యములు నీ బిడ్డలు చూచుదురుగాక. నీ కృపతో నింపి సహాయమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రియ దైవ జనాంగమా, ఈ యొక్క రాత్రికాల సమయమందు యొక్క ఉపవాస ప్రార్థన కూడికలో ఒక 3 విషయాలు మీతో మాట్లాడటానికి ఇష్టపడుచు ఉన్నాను.
ఆ 3 విషయాలు మాట్లాడే కంటే ముందు జరిగినటువంటి ఒక చిన్న సంఘటనను చెబుతాను. ఒకానొక రోజు అంట ఒక వ్యక్తి ద్రాక్షాలు కొనటానికి మార్కెట్కి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ద్రాక్షాలు కొనటానికి మార్కెట్కి వెళ్ళాడంట. మార్కెట్కి వెళ్ళి ఆ వ్యాపారస్తుడు దగ్గరికి వెళ్ళేసి అతడు ఏం చేస్తున్నాడంటే, అయ్యా నాకు ద్రాక్షాలు పండ్లు కావాలి అని అడుగుతున్నాడంట. ఏం కావాలని? ద్రాక్ష పండ్లు కావాలని అడుగుతూ ఉన్నాడు. అయితే ఈ వ్యాపారస్తుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, అయ్యా ఇక్కడ 2 రకాల ద్రాక్షాలు ఉన్నవి. ఏంటంట? 2 రకాలంటే ఏమనుకుంటాం మనం? అయితే తెల్ల ద్రాక్షాలు నల్ల ద్రాక్షాలు అనుకుంటాం. కాదు. అయితే ఆ 2 రకాలే, కానీ ఇక్కడ ఒకే రకమైనటువంటి 2 ద్రాక్షాలు ఉన్నవి. అంటే ఇవి నలుపు, ఇవి నలుపే, 2 ఒకే జాతికి సంబంధించినటువంటి ద్రాక్షాలు. అయితే 2 బుట్టల్లో ఉన్నవి. అయ్యా ఒక బుట్టలో ఉన్నటువంటి ఈ ద్రాక్షాల యొక్క వెల ఎంత అని అడగటం జరిగింది. ఒక ద్రాక్ష బుట్టలో ఉన్నటువంటి ఆ ద్రాక్షాల యొక్క వెల ఎంత అని అడిగితే ఆ వ్యాపారస్తుడు చెప్పిన మాట ఏమిటంటే, ఈ ద్రాక్షాలు వచ్చేసి అయ్యా కేజీ 80 రూపాయలు అన్నాడంట. ఎంత? కేజీ 80 రూపాయలు అన్నాడంట. మరి ఈ పక్కన ఉన్నటువంటి గంపలో ద్రాక్షాలు వీటి యొక్క ధర ఎంత అంటే ఇవి 40 రూపాయలు అన్నాడంట. ఎంత చెప్పండి? 40. 80, 40 ఎంత వ్యత్యాసం ఉంది? సగానికి సగం వ్యత్యాసం ఉంది. అయ్యా ఏంటి వీటికేమో 80 రూపాయలు, వీటికి వచ్చేసి 40 రూపాయలు. ఏమన్నా రంగులో తేడా ఉందా అంటే రంగులో తేడా లేదు. రుచిలో తేడా ఉందంటే రుచిలో కూడా తేడా లేదు. దీనిలో నుండి ద్రాక్షారసం తీసినా అదే ద్రాక్షారసం వస్తుంది, దీంట్లో నుండి ద్రాక్షారసము తీసినా అదే ద్రాక్షారసం వస్తుంది. మరి ఏంటి వ్యత్యాసం? ఏంటి? ఇవి తక్కువ ఉండటానికి కారణం ఏంటి, ఇవి ఎక్కువ ఉండటానికి కారణం ఏమిటి అని అంటే ఆ వ్యాపారస్తుడు చెబుతున్నటువంటి మాట మీరెవరన్నా చెప్పగలరా దానికి సమాధానం? ఆమేన్, హల్లెలూయా. అయితే వీటి యొక్క విలువ 80గా ఉండటానికి గల కారణం ఏమిటంటే అనేక పర్యావరణం మీరు విని ఉండొచ్చు ఈ మాట. అయితే ఇది 80 రూపాయలు ఉండటానికి గల కారణం ఏమిటంటే ఇవేమో గెలలుగా ఉండిపోయినవంట. ఎలాగుండిపోయినవి? గెలలుగా అంట కట్టుబడి ఉన్నవంట. ఇవేమో ఈ బుట్టలో ఉన్నాయేమో విడివిడిగా ఒక్కొక్క ద్రాక్షగా ఉండిపోయినవి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రాత్రికాల సమయమందు దైవ సేవకునిగా మీతో చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఎవరెవరైతే యేసు క్రీస్తు చేత అంటబట్టబడి ఉంటారో, ఎవరెవరైతే దేవుని సంఘము చేత అంట కట్టబడి ఉంటారో, ఎవరెవరైతే దేవుని సేవకునితో అంట కట్టబడి ఉంటారో, ఎవరెవరైతే దేవుని సమూహముతో అంట కట్టబడి ఉంటారో వారి యొక్క విలువ ఎప్పటికీ కూడా హై రేటుగానే ఉండిపోతుంది. ఎవరైతే దేవుని సంఘము నుండి విడిగా అయిపోయే స్థితిలో ఉంటారో, లోకములో కలిసిపోయే విధంగా ఉంటారో, ఈ లోక సమాజంలో కలిసిపోయే విధంగా ఉంటారో, ఆ వ్యక్తుల విలువ అంతకంతకు తగ్గిపోయే విధంగానే ఉంటుంది. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ యొక్క రాత్రికాల సమయమందు దైవ సేవకునిగా మీతో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు ఏ బుట్టకు సంబంధించిన వ్యక్తివో నీవు నిన్నే పరీక్షించుకో. మన విలువ పెరగాలి అంటే యేసు ప్రభు వారి చేత అంట కట్టబడి ఉండాలి, సేవకునికి అంట కట్టబడి ఉండాలి, సంగమునకు అంట కట్టబడి ఉండాలి, ప్రార్థనా సహవాసమునకు అంట కట్టబడి ఉండాలి, ఉపవాస ప్రార్థనకు అంట కట్టబడి ఉండాలి. ఈరోజు చాలామంది చెప్పేటువంటి మాట ఏంటంటే తెలుసా? అయ్యా 21 రోజులు ఉపవాస ప్రార్థనే, రోజు ఏమొచ్చాము అనే విధంగా చాలామంది ఉండిపోతున్నారు. అవునా కాదా? రోజు భోజనం చేస్తాను, ఇలా ఒక్కరోజు తినకపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దైవ జనాంగమా, దైవ సేవకునిగా ఈ రాత్రికాలం చెప్పే మాట ఏమిటంటే, ఆ విలువ పెరగటానికి గల కారణం ఏమిటంటే మనము యేసుని కలిగి ఉన్నప్పుడు, ఒక సంఘ సహవాసము కలిగి ఉన్నప్పుడు, ఒక సేవకునితో చేర్చబడినప్పుడు విలువ పెరిగే విధంగా ఉంటుంది. ఇప్పుడు సేవకునితో కాకుండా, సంఘముతో కాకుండా, యేసుతో కాకుండా వచ్చి మరలా లోకంలో కలిసిపోతే దేనితో సమానంగా ఎంచుతారు చెప్పండి? ఒక డాగ్తో సమానంగా, ఒక కుక్కతో సమానంగా ఎంచబడతాం. ఎందుకని చెప్పండి? కుక్క యొక్క స్వభావం ఏమిటో తెలుసా? అది భోజనం చేస్తుందంట, అది భోజనం చేసి తిన్న దగ్గరే వాన్ చేసుకుంటుందా, పక్కకు పోద్దా? తిన్న దగ్గర ఎప్పుడు ఉండదండి.
అదేం చేస్తుందో తెలుసా, పక్కకు పోయి ఎవరు చూడని స్థలాలకు పోయి అవి కక్కుని మరలా అదే తినే విధంగా ఉంటుంది. ప్రియ దైవ జనాంగమా, ఒక త్రాగుడు వ్యసనాలు, ఒక దురాత్మ శక్తులు చేత పీడించబడినా సరే, ఒక చెడు వ్యసనములతో పీడింపబడినటువంటి వ్యక్తి విడిపించబడి విలువ లేని నీకు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విలువ వచ్చింది. ఆ విలువ వచ్చిన దగ్గర నుండి కూడా ఆ విలువ కాపాడబడాలంటే నువ్వేం చేయబడాలి? అంట కట్టబడే విధంగా ఉండాలి. లేదు నేను మరలా లోకంలో పోయేదేమంటే దేనితో మనం లెక్కేస్తారంటే, 1 కుక్కతో, 2 పందితో అంట. పందిని ఎంత శుభ్రంగా కడిగి ముక్కుకు బంగారపు మొక్కెర పెట్టినా కూడా ఏం చేస్తుందంట, నువ్వు తీసుకొచ్చి మంచి బెడ్ మీద పడుకోబెట్టినా చివరికి ఆడిగిపోద్ది. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఏ గుంపులో ఉన్నామో, మనం ఏం చేయాలంటే అంటు కట్టబడే విధంగా ఉండాలి. దేవుని సంఘమునకు అంటు కట్టబడి ఉండాలి. ఆ యేసుతో అంట కట్టబడి ఉండాలి. సేవకుని అంట కట్టబడి ఉండాలి. నేను నిజంగా ఒక మాట చెప్పడానికి ఇష్టపడుచున్నాను. నేను మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్నాను 2012లో మాత్రమే. అప్పుడు దాకా భయంకరమైనటువంటి సినిమాలు, షికారులు, నా ఇష్టానుసారంగా జీవించుచున్నటువంటి పరిస్థితి. కానీ ఆ సమయంలో నా తల్లి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి మందిరానికి నడుస్తూ ఉంది. కొద్ది దినముల తర్వాత క్రమేపీ నేను, నా కుటుంబం కూడా, అంటే మా నాన్న, మా ఫ్యామిలీ అంతా కూడా మేము దేవుని నమ్ముకొని వెళుతూ ఉన్నాం మందిరానికి. అయితే ఎప్పుడైతే నేను మందిరానికి వెళ్ళుట ప్రారంభించానో ఆ 2012 మొదలుకొని ఈనాటి వరకు కూడా నా ఆత్మీయ తండ్రి తలా అంటూ కట్టబడి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను ఏ స్థాయికి ఎదిగినా సరే, ఇంకా ఉన్నతమైన స్థాయిలోనికి ఎదిగినా సరే, నేను తీసుకున్న నిర్ణయం ఏమిటంటే నా ఆత్మీయ తండ్రి చేత అంట కట్టబడి. ఎందుకో తెలుసా, నేను ఒకానొకప్పుడు కాలేజీ చదివేటప్పుడు భయంకరమైనటువంటి సినిమాలు, షికారులు అన్నీ చేసేవాడిని. అలాంటి లోకంలో ఉన్న వ్యక్తికి విలువ లేని నాకు విలువ ఏ విధంగా వచ్చిందంటే, 1 యేసు ప్రభు వారితో అంటు కట్టబడటం బట్టి, 2 నా ఆత్మీయ తండ్రి గుర్రాల కరుణాకరయ్య గారి చేత అంటు కట్టడం బట్టి. అవునా కాదా? ఆ సేవకుడే గనక నన్ను నిలబెట్టకపోతే, ఆ సేవకుడే గనక నాకు రక్షణ ఇవ్వకపోతే, ఆ సేవకుడే గనక నన్ను ట్రైనింగ్ పంపించకపోతే, ఆ సేవకుడే గనక ఒక మారు మనసులోనికి తీసుకురాకపోతే ఈ స్థితిలో నేను గుంటూరులో ఉండేవాడినే కాదు. ఆమేన్, అవునా కాదా? ఎక్కడో ఎలాగ అసలు రాజు పాస్టర్ ఎవరో కూడా తెలియదు. పాస్టర్ కూడా కాదు, రాజు ఎక్కడ ఉండేవాడో కూడా తెలియదు. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియ దైవ జనాంగమా, మనము ఏమవ్వాలి అంటే యేసయ్య చేత అంట కట్టబడి ఉండాలి. 2 సేవకునికి అంటు కట్టబడి ఉండాలి. 3 సంఘమునకు అంట కట్టబడి ఉండాలి. 4 ఉపవాస ప్రార్థనలో కూడా మనం అంట కట్టబడే విధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మంచిది. అయితే ముఖ్యమైనటువంటి పాఠంలోనికి వస్తూ ఉన్నాను. మనము ఇలా ఉపవాసం ఉండి అంట కట్టబడి ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయితే మనము చేసేటువంటి ఉపవాస ప్రార్థన, మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయుటకు మనము కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. చాలామంది ఏదో మామూలుగా ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము అనుకుంటూ ఉన్నాము. ప్రతి ప్రార్థన కూడా, ఈరోజు ప్రార్థన ఎలాగ చేస్తున్నారో తెలుసా? నామకార్థులు కూడా చేస్తున్నారు. ఏమనో తెలుసా? అవునా కాదా? ప్రియ దైవ జనాంగమా, ప్రార్థన అనేటువంటిది ఎలాగ ఉండాలి? ఆ ప్రార్థన చేసేటువంటి వారు కలిగి ఉండాల్సినటువంటి ఒక 3 లక్షణాలు చెప్పి నా మాటలు ముగిస్తాను. మొట్టమొదటిగా ఎలాంటి లక్షణము కలిగి ఉండాలి అంటే చూద్దాం. ప్రియ దైవ జనాంగమా, మొట్టమొదటిగా మనము కలిగి ఉండాల్సినటువంటి లక్షణము ఏమిటి అంటే యథార్థత అనేటువంటి లక్షణం. అందరూ చెప్పండి, యథార్థత అంట. ఏమిటంట? యథార్థత. అందుకే దేవుని యొక్క వాక్య భాగము ఏమని సెలవిస్తుందంటే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చూద్దాం. లంచము దృష్టికి మాణిక్యము వలె నుండును, అట్టివాడు ఏమి చేసినా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచన భాగము. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము, ఆయనకి ఆనందకరము. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవసించి ప్రార్థన చేసేటువంటి మనము కలిగి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం ఏమిటంట? యథార్థత అంట. ఏంటి చెప్పండి?
యథార్థత మనము కలిగి ఉండాలి. అందుకే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరంగా ఉంటుంది. మనము చేసే ప్రార్థన బట్టి దేవుడు ఆనందించే విధంగా ఉండాలి. యథార్థత లేకుండా ప్రార్థన చేయకూడదు. మనము చేసే ప్రార్థన యథార్థత కలిగి ఉండాలి. ప్రియ దైవ జనాంగమా, అయితే మీరు నన్ను అడగొచ్చు, అయ్యా అలా బైబిల్లో ప్రార్థన చేసిన యథార్థవంతులు ఎవరన్నా మనకు ఉన్నారా అంటే చాలామంది యథార్థవంతులు మనకు కనబడుతూ ఉంటారు. అందులో ఒక ముగ్గురిని చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యథార్థవంతులు చూసినట్లయితే మొట్టమొదటిగా మనకు కనబడతారు. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 27వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచన భాగాన్ని చదువుదాం. యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంట అక్కడ కనబడేది మనకి? యోతాము. అందరు చెప్పండి, యోతాము అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడంటే యథార్థమైన హృదయం కలిగినటువంటి వాడంట. ఎలాంటి వ్యక్తి? యథార్థవంతుడు. ప్రియ దైవ జనాంగమా, దేవుని సన్నిధికి వస్తూ ఉపవసించి ప్రార్థన చేస్తున్న మనము ఎలా ఉండాలంటే యథార్థత కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలి చెప్పండి? యథార్థత కలిగి ఉండాలి. యథార్థత కలిగి ఖచ్చితంగా ఉండాలి. యోతాము అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడంటే ఒక యవ్వనస్తుడు. నాకంటే ఒక 5 సంవత్సరాల చిన్న, దాదాపు 25 సంవత్సరాల వయసులోనే దేవుడు అతన్ని ఒక ప్రదేశాన్ని ఏలుటకు ఇచ్చెను. అతడు 16 సంవత్సరాల దేశమును ఏలిను అంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యోతాము అనేటువంటి వ్యక్తి ఎలాంటి లక్షణము కలిగినటువంటి వాడంటే యథార్థవంతుడై ఉన్నాడు. అయితే ఇతడు కలిగినటువంటి యథార్థతను బట్టి 3 కార్యాలు తన జీవితంలో చూశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థత కలిగి ప్రార్థన చేసి యథార్థతగా బ్రతికిన విధానమును బట్టి దేవుడు అతన్ని ఏం చేశాడంటే అక్కడే మనం చదివిన వాక్యములో ఉన్నది, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడ్డాడు అంట. హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తించుట ద్వారా కలిగేటువంటి మొట్టమొదటి లాభం ఏమిటంటే బలపరచబడతాము. బలహీనతలో కూడా క్రీస్తు శక్తి సంపూర్ణమవుతుంది. కానీ ఏ విధముగా ఉండాలంట? యథార్థత కలిగి బ్రతకాలి. యథార్థత కలిగి బ్రతికినప్పుడు యోతాము బలపరచబడ్డాడు. రెండోదిగా చూసినట్లయితే యోతాముకు చూడండి, ఆ పై వచనాల్లో ఉంటే చూడండి, 27వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. అతడు అనగా యోతాము అమోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించెను గనుక ఆమేన్, హల్లెలూయా. ఒకటి, యథార్థంగా ప్రవర్తించుటను బట్టి యోతాముకు ఏమి కలిగింది? బలపరచబడ్డాడు, బలమును పొందుకున్నాడు. రెండవదిగా అతడు జయాన్ని పొందుకున్నాడు, శత్రువుల మీద జయాన్ని పొందుకున్నాడు. ఎవరెవరైతే యథార్థత కలిగి ప్రార్థన చేసే విధంగా ఉంటారో అపవాది మీద ఖచ్చితంగా జయం పొందుకుంటారు. ఆమేన్, ఆమేన్. అయితే మనము యథార్థత కలిగి ఉండాలి. యథార్థత కలిగినటువంటి వారు బలమును పొందుకుంటారు. 2, జయాన్ని పొందుకునే విధంగా ఉంటారు. 3వ మాట చెబితే మాత్రం అది చాలా ఆనందకరంగా ఉన్నది. ఏమిటంటే చూడండి అమ్మ, కంటిన్యూషన్గా చదవండి 5వ వచన భాగము. గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి 200 మనుగుల వెండిని 10,000 కొలల గోధుమలను 10,000 కొలల యవలను ఇచ్చిరి. ఈ ప్రకారంగా అమ్మోనీయులు మరు సంవత్సరమును 3వ సంవత్సరమును అతనికి చెల్లించిరి. ఆమేన్, హల్లెలూయా. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఇక్కడ యోతాము యథార్థత కలిగి బ్రతికిన విధానమును బట్టి 3వదిగా అతడికి కలిగినటువంటి లాభం ఏమిటి అంటే అతడికి కావలసిన అన్ని దేవుడు సమకూర్చేశాడంట. ఎవరి దగ్గర నుండి? ఉదాహరణకు చూడండి, కెజియా సిస్టర్ నాతో మంచిగా ఉంటారు కాబట్టి నాకు ఏదైనా అవసరం ఉంటే అమ్మ కొంచెం ఇది ఇయ్యండి అమ్మ మళ్ళీ నీకు ఇస్తానని నేను చెప్పగలిగి వెళ్ళి అడగగలుగుతాను. శత్రు దగ్గరికి వెళ్ళి 1 కేజీ బియ్యం ఇయ్యమ్మంటే ఇస్తుందా?
లాగా అక్కడ బీకిద్ది. హల్లెలూయా, అవునా కదా? కానీ దేవుడు చేసే కార్యం ఎలాగుంటుందో తెలుసా? నీవు నేను మనందరం యథార్థత కలిగి బ్రతికితే శత్రువుల దగ్గర నుండి మనకు కావాల్సింది సమకూర్చుతాడు. ఆమేన్. ఏ శత్రువు అయితే ఉన్నాడో ఆ శత్రువు దగ్గర నుంచి, అమోనీయుడు అనేటువంటి ఆ శత్రువుల దగ్గర నుంచి దేవుడు తీసుకొస్తాడు. ప్రియ దైవ జనాంగమా, నీవు నేను ఎలా కలిగి ఉండాలంటే యథార్థత కలిగి ఉండాలి. ఎలా ఉండాలంట? యథార్థత కలిగి ఉండాలి. ఒకటి, యోతాము అనేటువంటి వ్యక్తి యథార్థత కలిగి ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడివై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి కట్టడలను విధులను అనుసరించిన ఎడల ఈ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఒక్క మాట. ఎన్ని? మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నీ తండ్రి అయినటువంటి దావీదు యథార్థవంతుడు అని చెబుతున్నాడు సొలొమోనుతో. అంటే రెండవదిగా యథార్థవంతులు ఎవరు అంటే దావీదు కనబడుతున్నారు. ఎవరు చెప్పండి? దావీదు. అందరు నోరు తెరిచి చెబుదాం. దావీదు. మొట్టమొదటిగా యోతాము, రెండవదిగా దావీదు. దావీదు యథార్థవంతుడిగా బ్రతికాడు. అయితే చూడండి, దావీదు యొక్క జీవితాన్ని చూస్తుంటే మనందరికీ తెలుసు, అవునా కాదా? దావీదుని కుటుంబంలో ఎవరన్నా లెక్కేసుకున్నారా? ఎవరన్నా లెక్కించారా? సమాజంలో లెక్కించారా? ఎవరో పట్టించుకోలే. అరే వీడు పనికిరానటువంటి వాడురా, వీడు గొర్రెలు కాసుకునేటువంటి వాడు. గొర్రెలు కాసే వాళ్ళ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలుసా? దుర్వాసన వస్తుంది, అవునా కాదా? అరే వాడి దగ్గరికి పోవాలన్నా చాలా వాసన వస్తుంది, వాడి దగ్గరికి అయ్యో పోలేము అనేటువంటి విధంగా ఉండిపోయారు. కానీ అంతమంది అన్నాదమ్ముల మధ్యలో కూడా, అంతమంది ఉన్నప్పటికి కూడా వాళ్ళందరిలో యథార్థంగా బ్రతికినటువంటి వారు ఎవరంటే దావీదు మాత్రమే యథార్థంగా బ్రతికాడు. ఆమేన్, ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దావీదు యథార్థంగా బ్రతికాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ దేవుడు అభిషేకించమని సావుకును పంపించాడు. పంపించినప్పుడు ఒకళ్ళెమ్మటి ఒకళ్ళ లైన్గా వరుసను నిలబెట్టారు. ఎవరు? పెద్దోడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు వరుసను నిలబెట్టారు. అప్పుడు సావుకుడు నిలబడి ఎవరిని అభిషేకించాలంటే మొట్టమొదటి వచ్చినాడు ఈడు యోగ్యుడు కాదు, వీడు కాదు, ఈడు కాదు అంటే అందరు అయిపోయారు. ఇంకెవరన్నా ఉన్నారంటే ఒకడు ఉండలే పనికి మాలోడు. ఏంటంట? అక్కడ ఉన్నాడులే, వాడు దేనికి పనికిరాడు, అందుకే వాడిని గొర్రెలకేసాంలే అంటూ ఉన్నాడు. చూద్దాం అతన్ని పిలిపించండి అనగానే పిలిపించినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఇతని పైన ఉండేది. ప్రియ దైవ జనాంగమా, అందరూ వచ్చి నన్ను అభిషేకించు అంటే దేవుడు వాళ్ళు ఎవరిని అభిషేకించాడు? యథార్థవంతులు దేవుడు అభిషేకించాడు. యథార్థత కలిగి బ్రతికే విధంగా ఉంటే ఆ దేవుడే అభిషేకించువాడై ఉన్నాడు, ఆ దేవుడు కార్యము చేయవాడై ఉన్నాడు. ఈనాడు దీవెన పొందకపోవడానికి, అభిషేకించబడకపోవడానికి గల కారణం ఏమిటంటే యథార్థత కనబడటం లేదు. నాకు కావాలి అని అందరూ వచ్చారు. మొదటోడు వచ్చిండు, రెండోడు వచ్చిండు, మూడో వచ్చిండు, పక్కబర యథార్థత లేనోడు అన్నాడు. యథార్థత కలిగి ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ప్రియ దైవ జనాంగమా, దావీదు అంత భయంకరమైనటువంటి స్థితి, పెంట కుప్ప మీద నుండి దేవుడు లేవనెత్తాడు. ప్రియ దైవ జనాంగం, యథార్థత లేకుండా ఎంత చేసుకుని పోదామన్నా, ఏం చేద్దామన్నా కూడా ప్రయోజనం ఏముండదు, నిష్ప్రయోజనము. అయితే దావీదు యథార్థంగా బ్రతికాడు. పెంట కుప్ప మీద నుండి దేవుడు లేవనెత్తడం జరిగింది. అందుకే ఒక సావుకుడు మంచి పాట రాశాడు. ఏమిటో తెలుసా? పెంట కుప్ప మీద పైకి లేపినవాడా నా మంచి యేసయ్యా, నీ వంటి వారు నాకిలలో లేరయ్యా, నా మంచి యేసయ్యా, నీ వంటి వారు నాకిలలో లేరయ్యా. ఏ విధముగా నీరుడము
సేవింతును, ఎలాగు నిన్ను నేను సేవింతును. నా మంచి యేసయ్యా, నీ వంటి వారు నాకిల్లలో లేరయ్యా. దరిద్రులను ధనికులుగా మార్చివేయువాడా, ధనం గణం నా కొరకై విడచినవాడా. దరిద్రులను ధనికులుగా మార్చివేయువాడా, ధనం గణం నా కొరకై విడచినవాడా. ఈ దీనుని జ్ఞాపకము చేసుకొని, ఈ దీనుని జ్ఞాపకము చేసుకొని, పెంట కుప్ప నుండి పైకి లేపినవాడా, పెంట కుప్ప నుండి పైకి లేపినవాడా. నా మంచి యేసయ్యా, నీ వంటి వారు నాకిల్లలో లేరయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎలాంటి బ్రతికంట? పెంట కుప్ప మీద ఉన్నటువంటి బ్రతిక, అవునా కాదా? యథార్థంగా బ్రతికాడు. దేవుడు రాజు పొజిషన్లోనికి తీసుకొచ్చాడు. ప్రియ దైవ జనాంగమా, మనము దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలి అంటే యథార్థత కలిగి ఉండాలి. యథార్థత కలిగిన ఒక యోతాము వలె, యథార్థత కలిగిన ఒక దావీదు వలె మనము ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే యథార్థవంతుడు మనకు ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు. ఎవరు అంటే చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచన భాగాన్ని చూద్దాం. హిజ్కియా 31వ అధ్యాయము 20 వచన భాగము. హిజ్కియా యూదా దేశమంతటిలో జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా చూసినట్లయితే హిజ్కియా అనేటువంటి వ్యక్తి ఎలాగ బ్రతికాడంటే యథార్థముగా బ్రతికాడంట. ఎలాగ బ్రతికాడు చెప్పండి? యథార్థముగా బ్రతికాడు. యథార్థముగా బ్రతికిన విధానం బట్టి ఒకానొక రోజు అతడికి ఏమొచ్చిందంటే మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఏమొచ్చింది? మరణకరమైనటువంటి రోగము. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక సేవకుడిని పంపించి హిజ్కియా ఇలా కూర్చొని ఉంటే, హలో బాబు, ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నా కానీ నీకొక బ్యాడ్ న్యూస్. ఏంటంట? నీకొక బ్యాడ్ న్యూస్. ఏంటా అని చూస్తే హిజ్కియా ఎలాగొన్నాడు? ఏంటా అని ఆలోచిస్తుంటే, నువ్వు చచ్చిపోబోతున్నావు. మనం అయితే రేపు చనిపోయాలి, నీ క్షణాన చనిపోతారని చెప్పినా కూడా వాళ్ళ దగ్గర పోయి ఏం చెబుతూ, నువ్వు చనిపోవురా బాబు, మంచిగానే ఉంటామని చెబుతాం. అవునా కాదా? ఈ సేవకుడు, ఈ ప్రవక్త వచ్చి నీవు రేపు చనిపోబోతున్నావు, అతి త్వరలో నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఇల్లు చక్కబెట్టుకో అంటే ఏంటి అర్థం చెప్పండి? మన దృష్టిలో ఉదాహరణకు దేవుడే కనుక నాతో వచ్చి, రాజు నువ్వు కొద్ది రోజుల్లో చనిపోబోతున్నావు అంటే నేనేం చేస్తున్నా తెలుసా? అమ్మా అనుష, అదిగో పలానా దగ్గర వాళ్ళకి ఇన్ని అప్పు ఉంది, లేకపోతే ఇదిగో నా బ్యాంక్ అకౌంట్ ఇది, నా పాస్వర్డ్ ఇది, నా యూజర్ ఐడి ఇది, నా పాస్వర్డ్లు అన్నీ, నా బ్యాంక్ అకౌంట్లు ఇన్ని ఉన్నాయి, వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చాను, వాళ్ళు మనకి ఎంత ఇవ్వాలి, మనం వాళ్ళకి ఎంత ఇవ్వాలి, అన్నీ చెప్పేస్తాం, ఈ చక్క పెట్టేస్తాం. అవునా కాదా? అవునా కాదా? కానీ హిజ్కియా ఏం చేస్తున్నదో తెలుసా? గోడ తట్టు తిరిగేసి ప్రార్థన చేస్తుంటున్నాడు. ప్రభువా, నీ దృష్టికి నేను యథార్థవంతుడిగా బ్రతికానయ్యా, నన్ను నీవు తీసుకోవటం ఏంది ప్రభువా, నీ కార్యము జరిగించయని కన్నీళ్లు విడుచుచు యథార్థముగా ప్రవర్తిస్తూ ప్రార్థన చేశాడు. ఈ యెషయా గారు వచ్చి ఎక్కడ చెప్పి వాళ్ళ మొత్తం కూడా వాకిలు కూడా దాటలేదంట. ఏంటి? అలా కాంపౌండ్ వాళ్ళు దాటలేదంట. ఏం చేసిన ప్రార్థన పైకి వెళ్ళిపోయి, ఒక ఫోన్ కనుక సిగ్నల్ రావాలంటే ఏమైంది? ఎక్కడి నుంచి రిసీవర్కి వెళ్ళి అక్కడి నుంచి ఏ వ్యక్తికి వెళ్ళాలో ఆ వ్యక్తికి వెళ్తుంది. అదేవిధంగా హిజ్కియా చేసిన ప్రార్థన ఎక్కడి నుంచి దేవుని యొద్దకు వెళ్ళి, ఆ దేవుని యొద్ద నుండి మరలా ఎవరి దగ్గరికి వెళ్ళింది? యెషయా దగ్గరికి వెళ్ళింది. యెషయాతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, బాబు, అయ్యా ప్రవక్త, సేవకుడా, మళ్ళీ హిజ్కియా దగ్గర పోయి, ఎక్కడికి? హిజ్కియా దగ్గరకు పోయి, నీవు
నీవు చనిపోవు కానీ దేవుడు నువ్వు బ్రతుకుదు అని చెప్పమన్నాడని చెప్పమని యెషయాతో మాట్లాడాడు. ఆ స్థానంలో నీవు నేను కానీ అయ్యగారు మేము ఎవరు ఉన్నాం కూడా, ఎంత పెద్ద ప్రవక్తలైనా 1-2 నిమిషాలు కాలే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి మరలా వచ్చి నువ్వు బ్రతుకుతావు అని చెబితే ఏంటడా? ఊరు నాయన ఏంది దొంగ పాస్టర్ అంటారు. అవునా కాదా? అబద్ధ ప్రవక్తలు అంటారు. అవునా కాదా? ప్రియ దైవ జనాంగమా, అది దేవుడి మాట, నా మాట కాదని ఆ యెషయా ప్రవక్త తిరిగి వెళ్ళేసి నీవు చనిపోవు కానీ నీవు దేవుని సన్నిధిలో బ్రతికిన యథార్థతను బట్టి నీకు దేవుడు ఆయుష్ను పొడిగించుచున్నాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించి ముద్రేశాడు. ఆమేన్, ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ యొక్క రాత్రి కాలము దైవ సేవకునిగా మీతో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు యథార్థత కలిగి ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ చెబుతున్నది ఏమిటంటే, నీకు ఏ రోగమో, ఏ బాధో, ఏ వేదనో, ఏ శోధనో దాన్నంతటిని తొలగించి లైఫ్ అనే ముద్ర వేయబోతున్నాడు. ఆమేన్. కానీ మనం ఎలాగుండాలంట? యథార్థత కలిగి ఉండాలి. హిజ్కియా యథార్థంగా బ్రతికాడు. దేవుడు మరణముల నుండి 15 సంవత్సరాల ముద్ర వేసాడు. నాకు తెలిసి దాని తర్వాత ఒక జలుబు కానీ జ్వరం కానీ రాలేదనుకుంటా. ఆమేన్, హల్లెలూయా. కారణం ఏమిటంటే దేవుడు ముద్ర వేశాడు. నీ పక్షాన నా పక్షాన దేవుడు ఒక్క ముద్ర ఎత్తే ఇంకా ఏ రోగం కానీ, కరోనా లాంటి 100 కరోనాలు వచ్చినా ఏం కాదు. ఆమేన్. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ఒకటి మనం కలిగి ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటంట? యథార్థత. యథార్థత కలిగి బ్రతికినటువంటి వ్యక్తులు 3 చూపించాను. 1 యోతాము, 2 దావీదు, 3 హిజ్కియా. మనము కూడా యథార్థత కలిగి బ్రతికింది. అయ్యా యథార్థత అంటే ఏంటయ్యా అని అడగచ్చు. యథార్థత అంటే ఏమిటంటే, నా భాషలో చెప్పాలంటే, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ఉన్న మాట ఉన్నట్టుగానే పలకాలి. ఏంటంట? ఉన్నమాట ఉన్నట్టుగానే పలకాలి. ఉన్న మాట తీసి దొంగ మాట కలపకూడదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు మంచి పాట రాశాడు. ఏంటో తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి, ముసలమ్మ ముచ్చట్లు చప్పట్లు కొడదాం, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి, యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా, యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి, యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా, యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా చేసి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా చేసి, కొండాలు పెట్టవద్దమ్మా, జగడాలు పెట్టకు పెద్దమ్మా, కొండాలు పెట్టవద్దమ్మా, జగడాలు పెట్టకు పెద్దమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి, దీక్షతో నడుము కట్టి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి, యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా, యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థత అంటే ఏమిటంటే,
ఎక్కడ మాటలు అక్కడ చెప్పటం కాదు, మంచిగా ఉన్న వాళ్ళని చూస్తే కళ్ళెర చేయటం కాదు. యథార్థత అంటే ఏమిటంటే ఉన్న మాట డైరెక్ట్గా పలికే విధంగా ఉండాలి. ఈనాడు ఎలాగుంటారో తెలుసా? మీ విషయం కాదులే, మా కాడి విషయం చెబుతున్నాను, మా సంఘంలో ఉన్న విషయం చెబుతున్నాను. ఎదరికి వచ్చేసేమో అయ్యగారు మీకు వందనాలు అంటారు, కొంత బయటికి పోయిన తర్వాత అయ్యగారా, అమ్మగారా. ప్రియ దైవ జనాంగమా, కాదు కాదు, మనం ఎలాగుండాలంటే యథార్థత కలిగే విధంగా ఉండాలి. మన సేవకుల గురించే కాదు, లేకపోతే ఇరుగు పొరుగు వారితోనైనా, భర్తతోనైనా భార్య, భార్యతోనైనా భర్త, పిల్లలతోనైనా మనందరము కూడా ఎలాగుండాలంటే యథార్థత కలిగి ఉండాలి. ఏంటంట? యథార్థత కలిగి ఉండాలంట. అందుకే వాక్య భాగంలో ఏమనుందంటే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమంట. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, మొట్టమొదటిగా ఉపవసించి ప్రార్థన చేసేటువంటి మనలో కలిగి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణము యథార్థత. రెండవదిగా మనము కలిగి ఉండాల్సినటువంటి లక్షణము ఏమిటంటే సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచన భాగాన్ని చదువుదాం. 15వ అధ్యాయం 29వ వచన భాగము. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. అయితే రెండవదిగా కలిగి ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటంటే మన ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనలో ఏం కావాలంట? నీతి కావాలి. నీతి కలిగి మనం బ్రతికే విధంగా ఉండాలి. ప్రియ దైవ జనాంగమా, నీతిమంతుల జాబితాలోనికి వచ్చినట్లయితే మొట్టమొదటిగా మనం చూసుకుంటే చాలామంది నీతిమంతులు పరిశుద్ధ గ్రంథములో కనబడతారు. కానీ 1, 2, 3 చూపించి నీతిమంతులు నా మాటలు ముగిస్తాను. చూడండి, ఆది కాండము 7వ అధ్యాయము, ఆది కాండము 7వ అధ్యాయము 1వ వచన భాగాన్ని చూద్దాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక. ఆమేన్. హల్లెలూయా. అక్కడ 6వ అధ్యాయం 9వ వచనం కూడా చదవండి ఒక్క మాట. నోవాహు వంశావళి నీతిపరుడును. ఆమేన్. హల్లెలూయా. ఈ రెండు మాటలు మనం చూడగలుగుతాం. అక్కడ ఏమిటంటే నోవాహు అనేటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? నోవాహు అనేటువంటి వ్యక్తి. నోవాహు ఎలాంటి వాడే? నీతిమంతుడై ఉన్నాడంట. ఎలాంటి వాడు చెప్పండి? నోవాహు నీతిమంతుడై ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఆ తరము వారిలో నోవాహు తన భార్య, పిల్లలు మాత్రమే నీతి కలిగి బ్రతికారు. దేవుడు నోవాహుతో మాట్లాడి చితిసారకమైనటువంటి ఒక ఓడను నిర్మించమంటే అతడు కడుతూ ఉన్నాడు. చూసేవాళ్ళు, ఊరోళ్ళు, గ్రామస్తులు, గుంటూరోళ్ళు, హైదరాబాదోళ్ళు, ఒరే వీరు పిచ్చోడ్రా అనుకుంటూ ఉన్నారు. ఏమనుకుంటున్నారు? వర్షం రావటమేంది, ఇది కాటమేంది, ఇది బాటమేంది. ఆమేన్. హల్లెలూయా అనుకుంటూ నోవాహుని ఏలన చేశారు. అయితే నోవాహు మాత్రం నీతిగా బ్రతికాడు. 40 పగళ్ళు 40 రాత్రులు భయంకరంగా వర్షం వచ్చింది. మన కాడ 3 రోజులు గుంటూరులో వర్షం కురిస్తే యాడికాడికి బ్లాక్ అయిపోతే ఈతలు కొట్టాల్సిన పరిస్థితి. ఆమేన్. హల్లెలూయా. 40 పగళ్ళు 40 రాత్రులు అంటే ఎంత భయంకరమైనటువంటి నీలో. ఆ సమయంలో నోవాహు నీతి కలిగి బ్రతికాడు. ఆ ఓడలో నోవాహు భార్య, తన 3 కొడుకులు, 3 కోడలు, షేము, హాము, జాఫెత్ అనేటువంటి 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తం ఎంతమంది? 8 మంది. వాళ్ళందరూ కూడా జలప్రలయంలో కొట్టుకుపోకుండా ఓడలో ప్రయాణం చేయటం జరిగింది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏమిటంటే ఆ నోవాహుతో పాటు నోవాహు యొక్క తల్లిదండ్రులు లేకపోదురా? సరే, వాళ్ళే గనక చనిపోయారు అనుకోండి. నోవాహుకి అన్నదమ్ములు లేరంటారా? పిన్నామ బాబాయ్ లేరంటారా? చుట్టాలు లేరంటారా? ఇరుగు పొరుగు వాళ్ళు లేరంటారా? అందరూ ఉన్నారు. ఏంటంట? అందరూ ఉన్నారు. కానీ నోవాహు మాత్రమే నీతిగా బ్రతికాడు. ప్రియ దైవ జనాంగమా, దైవ సేవకునిగా నేను చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఈనాడు క్రైస్తవ సంఘాల్లో, మీ దగ్గర కాదులే, మా ఏరియాలో ఎలాగుంటుందో తెలుసా? ఇగో ఈ అమ్మ ఇటు పడిపోతుంది కాబట్టి నేను ఇటే పోతా, ఇగో ఈ కుటుంబం ఇటు పోతుంది కాబట్టి నేను ఇటే పోతా,
అవునా కాదా ప్రియ దైవ జనాంగమా? కాదు. నోవాహు ఎవరిని పట్టించుకోలా, తనంతటకు తాను నీతిగా బ్రతకటం నేర్చుకున్నాడు. ఆ జల ప్రళయంలో రక్షించబడ్డారు. ప్రియ దైవ జనాంగమా, బంధువుల గురించి పట్టించుకోలా, ఇరుగు పొరుగు వారి గురించి పట్టించుకోలా, ఎవరి గురించి పట్టించుకోలా. దేవుని ఎదుట అతడు నీతిగా బ్రతికాడు. ఆ యొక్క ప్రళయములో తప్పించబడ్డాడు. నీ పిన్నాములో, బాబాయిలు, చిన్నమ్మలో, పెద్దమ్మలో, పెద్దయ్యలో ఎడిపోతున్నారు, ఏ దేవుణ్ణి సేవిస్తున్నారు, ఎవరిని సేవిస్తున్నారు అనేది కాదు నువ్వు చూడాల్సింది. నీవు నీ కుటుంబం ఆ యేసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఈ రాత్రి ఈ క్షణము ఆయన వస్తే ఆ క్షణమునే నేను ఆయన రాజ్యంలోనికి వెళతాను అనేటువంటి ఒక రూఢియత్వం కలిగి సిద్ధపడే విధంగా ఉండాలి. ఆమేన్. నోవాహు ఎవరిని పట్టించుకోలే. పిన్నాములో, బాబాయిలో, పెదనాన్నలో, పెద్దమ్మలో అందరిని వదిలేశాడు. దేవుడే కావాలనుకున్నాడు. నీవు, నేను, నీ కుటుంబం, నా కుటుంబం ఏంటంటే ఒకళ్ళ గురించి ఈ అమ్మ రాట్లా, ఆ అమ్మ రావట్లేదు, ఈ అయ్యి రాట్లా, ఆయన రావట్లేదు, ఏం రాట్లా, ఆయన రావట్లేదు అని కాదు. మనము ప్రియ దైవ జనాంగమా ఎలాగూ అంటే నోవాహు వలె నీతి కలిగి ఎవరి గురించి మనం చూడటం కాదు, కానీ నీవేంటి, నీ భర్త ఏంటి, నీవేంటి, నీ భార్య ఏంటి, నీవేంటి, నీ పిల్లలేంటి అనేటువంటి చూసుకొని రక్షణ పొంది ఆయన సన్నిధికి చేరే విధంగా ఉండాలి. అప్పుడు కూడా మీరు ఒక ప్రశ్న చయ్యా వాళ్ళ కొరకు ప్రార్థన చేయొద్దు అంటారంట. ప్రార్థన చేయండి మారు మనసు పొందాలని. వాళ్ళు అడిగిపోతున్నారు, నేను అటే పోతా, ఆ విధంగా ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా చూసినట్లయితే నీతి కలిగి బ్రతకాలి. నీతిమంతుల్లో ఒకరు ఎవరు కనబడుతున్నారంటే నోవాహు కనబడుతున్నాడు. రెండవ వ్యక్తిగా చూసినట్లయితే అదే ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో జస్ట్ చూపించి వెళ్తాను ముందుకి. 15వ అధ్యాయం ఆదికాండము 6వ వచన భాగము. అతడు యెహోవాను నమ్మెను. అతడు దేవుణ్ణి నమ్మాడు, యెహోవాను నమ్మెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము ఎవరంట? రెండవదిగా అబ్రహాము కనబడుతున్నాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్ముకున్నాడు. అది అతనికి ఏమైంది? నీతిగా ఎంచబడింది. నీవు నేను పాపులము, అవునా కాదా? రెండు రకాల పాపులు. ఒకటి జన్మ పాపులము, రెండు కర్మ పాపులము. జన్మ పాపులం అంటే తల్లి గర్భంలో ప్రతి ఒక్కరు పుట్టాలి, జన్మ పాపులమై ఉన్నాము. కర్మ పాపులం అంటే నీవు నేను చేసిన క్రియలను బట్టి కర్మ పాపులమై ఉన్నాము. అయితే మనము కూడా నీతిమంతులుగా మార్చబడాలంటే అబ్రహాము దేవుడిని నమ్మాడు. మనము కూడా ఆ జీవము కలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని నమ్మి మారు మనసు పొంది రక్షణ తీసుకొని మనము కూడా నీతిమంతులుగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే అబ్రహాము నీతిమంతుడిగా కనబడుతున్నాడు. మూడవది చూద్దాం. హెస్కేలు ప్రవచన గ్రంథము 14వ అధ్యాయము. హెస్కేలు ప్రవచన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచన భాగాన్ని చూద్దాం. నోవాహును, దానియేలును, యోబును ముగ్గురు అట్టి దేశంలో నుండినెను. అట్టి దేశములో నుండినెను. వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. లేక నేను ఒక వ్యక్తిని చూపిస్తున్నాను, యోబు అనేటువంటి వ్యక్తి. ఎవరు చెప్పండి? యోబు అనేటువంటి వ్యక్తి. యోబు ఎలాగ బ్రతికాడు అంటే అతడు నీతిగా బ్రతికాడంట. ఎలాగ బ్రతికాడు చెప్పండి? నీతిగా బ్రతికాడు. అతడు బ్రతికిన విధానం బట్టి అతడు జీవితంలో ఎన్నో కోల్పోయాడు. ఆస్తి కోల్పోయాడు, అంతస్తు కోల్పోయాడు, సమస్తమును కోల్పోయాడు. అయినా కూడా తన నీతిని వదులుకున్నాడా? వదులుకోలేదు. నీతి కలిగి బ్రతికాడు. నీతి బ్రతికిన విధానం బట్టి కోల్పోయినవన్నీ కూడా దేవుడు తిరిగి ఇవ్వటం జరిగింది. నీవు నేను ఎప్పుడైతే నీతి కలిగి బ్రతుకుతామో మనము కూడా కోల్పోయినవన్నీ పొందుకోగలుగుతాము. యోబుకి శ్రమలు రాలేదా? మందిరానికి అంటే దేవుడిని ఆరాధించేటప్పుడు యోబు భార్య అడ్డుపడలేదా? అవునా కదా? ఈరోజు మందిరానికి వచ్చేటప్పుడు భార్యలు అడ్డుపడట్లేదా? భర్తలు అడ్డుపడట్లేదా? పిల్లలు అడ్డుపడట్లేదా? అయినా పట్టించుకోలే. యోబు ఏమంటున్నాడు తెలుసా? లేదు, కీడైనా మేలైనా నా దేవునికే మహిమ కలుగును కాక అంటున్నాడు. యోబు భార్య వచ్చి అన్న మాట ఏందో తెలుసా? యాయా పిల్లలు పోయారు, ఒంటెలు పోయినాయి, గేదెలు పోయినాయి, ఆవులు పోయినాయి, గొర్రెలు పోయినాయి, కుక్కలు పోయినాయి, నక్కలు పోయినాయి, అన్నీ పోయినాయి, ఇంకా దేవుడు అంటున్నావు. అవునా కాదా? నీవు నేనైతే ఏదన్నా కోల్పోతే ఏం చేస్తాం చెప్పండి?
దేవుణ్ణి. నేను ఖమ్మం ప్రదేశంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఇలాగే వాక్యం చెప్పడానికి వెళ్తే నేను ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా ఒక ఫ్యామిలీ వాళ్ళు నన్ను చూసుకోవడం, కూల్ డ్రింక్స్ అన్నీ ఇవ్వటం చూస్తూ ఉంటారు. మరలా తర్వాత పర్యాయం వెళ్ళినప్పుడు వాళ్ళు మందిరంలో కనబడలేదు. ఏంటి వాళ్ళు రాలేదంటే, ఏం లేదు, వాళ్ళకే ఒక గేదె ఉంది, ఆ గేదె ఈనింది, దాని దూడ చచ్చింది, అందుకే ఆ దూడ చనిపోయిందని వీళ్ళు మందిరం బంద్ చేశారంట. లేరంటారా? చెప్పండి అయ్యా, లేరంటారా? ఉన్నారు. ఏంది దూడ చస్తే దేవుడి మీద అలగటం, నువ్వు చేసిన అప్పులు కూడా దేవుడి మీద అలగటం, నువ్వు చేసిన పరిస్థితులు బట్టి దేవుడి మీద అలగటం. అవునా కదా? ప్రియ దైవ జనాంగమా, దైవ సేవకునిగా చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, యోబు వల్లే మనం ఎలాగ బ్రతకాలంట? నీతి కలిగి బ్రతికే విధంగా ఉండాం. యోబు నీతి కలిగి బ్రతికాడు. అప్పుడు అతడు కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకోగలిగాడు. అందుకే మన దగ్గరకు వచ్చిన సేవకుడు ఒక పాట పాడారు ఆ రోజు. తన పేరేదో ఉంది, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. చెప్పండి కూడా, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండలేదయ్యా నీ బ్రతకాలేదయ్యా, నీవు లేకుండా మేము ఉండలేము ప్రభువా, నీవు లేకుండా మేము బ్రతకలేము, నీ తోడు లేకుండా మేము బ్రతకలేము. అవును తండ్రి, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకునిగా ఈ రాత్రికాలం మీతో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ జీవితంలో నువ్వెన్నో కోల్పోవచ్చు, నీ జీవితంలో ఎన్నిటినో కోల్పోవచ్చు, కానీ రాత్రికాలము దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అతి త్వరలోనే కోల్పోయి తిరిగి పొందుకోబోతున్నావు. నీ జీవితంలో సమాధానము కోల్పోయావా? నీ జీవితంలో ఆస్తిని కోల్పోయావా? నీ జీవితంలో ఆర్థికంగా కోల్పోయిన స్థితిలో ఉన్నావా? నీ జీవితంలో ఉద్యోగమును కోల్పోయావా? ఆరోగ్యమును కోల్పోయావా? ఏమేమైతే నీ జీవితంలో కోల్పోయావో, నీవు నీతి కలిగి బ్రతకగలిగితే నా దేవుడు తిరిగి మరలానికి ఇవ్వబోతున్నాడు. యోబుకి పోయిన దానికంటే రెట్టింపుగా ఇచ్చాడు. నీవు కూడా కోల్పోయిన దానికంటే రెట్టింపుగా పొందుకోబోతున్నావు. ఆమేన్. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకో తెలుసా? ఏమీ లేని నా బ్రతుకు చిన్న గుడిసేసుకొని మందిరం ప్రారంభించాను 2016 జనవరి 8వ తారీఖును. అంటే హెచ్చించుకోవడానికి చెప్పడం కాదు, కానీ అలాంటి స్థితిలో నుండి ఆ చిన్న గుడిసెలోనే నేను బ్రతుకుతూ ఉంటూ వండుకొని తింటూ అన్నీ చేస్తూ ఉన్నటువంటి స్థితిలో చివరికి నా దేవాతి దేవుడు నా పక్షాన నిలబడి చేసినటువంటి కార్యం ఏమిటో తెలుసా? ఏ స్థలములో అయితే అయ్యో అంత చిన్నగా ఉండిపోయా, నా జీవితంలో ఒకానొక పరిస్థితి ఏర్పడి అంత కోల్పోయిన పరిస్థితి వచ్చింది. మరలా అదే స్థలములో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. 40వ రోజు ఉపవాసం ముగిసిన తెల్లారే ఒక మంచి మందిరం పునాది వేయాలని నేను ప్రార్థన చేశాను. 40 రోజులు మందిరంలో పడి ప్రార్థన చేశాను. ఉపవాసం ముగించిన తెల్లారే నేను నా ఆత్మీయ తండ్రిని పిలిపించాను. ప్రార్థన చేయి, మందిరం మొదలు పెడదామన్నాను. నా ఆత్మీయ తండ్రి వచ్చాడు. అక్కడ మందిరం పని కొరకు ప్రారంభించాడు. 40 అడుగుల పొడవు 20 అడుగులు వెడల్పు కలిగినటువంటి ఒక మంచి మందిరాన్ని కట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఫస్ట్ ఫ్లోర్లో ఒక మంచి ఇల్లుని దేవుడిచ్చాడు. ఇప్పుడు 3వ ఫ్లోర్లో సేవకుల కోసం ఒక గృహాన్ని కట్టాలని, అంటే పైన రూమ్స్ కట్టాలని అవి కూడా పిల్లర్లు వేశాను. దాని కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రియ దైవ జనాంగమా, మన జీవితంలో కోల్పోయినవన్నీ కూడా నా దేవుడు తిరిగి ఇవ్వనై ఉన్నటువంటి దేవుడు. మన దేవుడు వారానికి ఒక దేవుడు, నెలకు ఒక దేవుడు కాదు. అవునా కాదా? ఈనాడు క్రైస్తవుల్లో కూడా దేవుడు ఎట్టున్నాడో తెలుసా? డిసెంబర్ నెల వస్తేనేమో క్రిస్మస్ దేవుడు. అవునా కాదా? జనవరి రాగానే నూతన సంవత్సరం దేవుడు అయిపోతున్నాడు. అక్టోబర్ రాగానే మరియమ్మ దేవుడు అయిపోతున్నాడు. అవునా కాదా? మన దేవుడు అలాంటి దేవుడు కాదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. 9 నిమిషాల సమయం ఉంది. నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. 1, యథార్థత కలిగి బ్రతకాలి. 2, నీతి కలిగి బ్రతకాలి. నీతిమంతుల్లో నోవాహు, అబ్రహాము,
యోబు. మూడవ విషయం ఏమిటంటే నమ్మకముగా ఉండాలి. ఎలాగుండాలంట? సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచన భాగాన్ని చూద్దాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆమేన్, హల్లెలూయా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో ఏమనుందంటే నమ్మకమైనటువంటి వాడికి దీవెనలు ఎలాగొస్తాయంట? కొన్ని వస్తాయా చెప్పండి? మెండుగా దేవుడు కలగజేస్తాడు. ఆయన ఇస్తే మనం ఒక్కోసారి ఏమని అడుగుతాం తెలుసా? ప్రభువా ఇంకో ఇంత అవసరం ఉందయ్యా, ఒక 10,000 అవసరం ఉన్నాయ్యా, ఒక 5,000 అవసరం ఉన్నాయ్యా, అవునా కాదా? ఒక 20,000 అవసరం ఉన్నాయా, 1,00,000 అవసరం ఉందా అని దేవుడిని అడుగుతుంటా, అవునా కాదా? మనము ఆ విధంగా కాదు, ప్రభువా నా ప్రతి అవసరత నీవు ఎరిగిన దేవుడు, నీ చిత్తానుసారంగా నీవిచ్చే కొలదిలో ఇవ్వయ్యా, నా కొలతలో కాదు నీ కొలతలో ఇవ్వయ్యా అని మనం అడిగే విధంగా ఉండాలి. అయితే మనం ఎలాగుండాలంటే నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. నమ్మకస్తుల్లో చూసినట్లయితే రిఫరెన్సులు చదివి నేను ముందు కొనసాగుతాను. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చూద్దాం. నా సహోదరుడైన కోటకు అధిపతి అయిన హనన్యాకును పైన అధికారము ఇచ్చి తిని హనన్య నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భక్తులు గలవాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ హనన్య అనేటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? హనన్య అనేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంట? అతడు నమ్మకమైనటువంటి వాడు. ఎలాంటి వాడు? నమ్మకమైనటువంటి వాడు. నీవు నేను ఎలాగుండాలంటే నమ్మకమైనటువంటి వ్యక్తులముగా ఉండాలి ప్రియ దైవ జనాంగమా. రెండోదిగా సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చూద్దాం. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరంట? మోషే. అందరూ చెప్పండి మోషే. నమ్మకస్తులో మొట్టమొదటి ఎవరున్నారు? హనన్య కనబడతాడు. రెండవదిగా మోషే. మోషే నా ఇల్లు అంతటిలో, దేంట్లో అంట? నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నమ్మకస్తులనికి ఒక వ్యక్తి ఎలాగా? ఉదాహరణకి నేను మీ ఇంటికి గిన్నెలు తవ్వటానికి, బట్టలు ఉతకటానికి మీ ఇంటికి పని మనిషిగా వచ్చాను అనుకోండి. వస్తే మీ ఇంటికి పని మనిషిగా నేను వచ్చినప్పుడు మీరు వచ్చిన రోజు నాకు మీ ఇంటి తాళాలు ఇచ్చి, అమ్మా మేము ఇక్కడికి బ్యాంక్ కాడికి పోయి వస్తాం, ఫంక్షన్ ఉందో పోయి వస్తాం అని ఇంటి తాళాలు నాకు ఇచ్చిపోతారా? ఇచ్చిపోరు కదా. ఏం చేస్తారు? ఒకరోజు పరీక్ష ఇస్తారు. ఎట్ట పరీక్ష ఇస్తారో తెలుసా? ఈ పని మనిషి వచ్చింది కానీ ఇదిగో ఈ పేపర్ కింద 500 పెడతారు, అవునా కాదా? ఈ 500 పెట్టి అవి ఆడున్నాయా లేవా అని పరీక్షిస్తారు, అవునా కాదా? రెండోదిగా ఇంకేదైనా ఒక వస్తువు, బంగారపు చేయిని తీసి ఆడ పెడతారు, ఆ వస్తువు ఆడుందా లేదా అని పరీక్షిస్తారు. అలా కొన్ని రోజులు అబ్జర్వేషన్ చేసిన తర్వాత, అంటే గమనించిన తరువాత ఏం చేస్తారు? నమ్మకం అనేటువంటిది వచ్చింది అనుకోండి, ఆహా ఈ పని మనిషి నమ్మకమైనటువంటి పని మనిషి అని. అప్పుడు మీరేం చేస్తారు? తాళాలు నాకు ఇచ్చి మీరు ఊరికి పోతారు. ఆమేన్, హల్లెలూయా. అవునా కాదా? అయితే మనము నమ్మకస్తులము అనేటువంటిది అదే రీతిగా గుర్తించబడతాం. మనము ప్రవర్తించే ప్రవర్తన బట్టి నమ్మకస్తులని ఎవరు? దేవుడు చెబుతుడు, మనుషులు కూడా చెప్పే విధంగా ఉంటాడు, అవునా కాదా? నమ్మకస్తులు అనేటువంటి వారు, నమ్మకమైనటువంటి వారు ఎప్పుడు కూడా స్థిరంగానే ఉండిపోతారు, కప్పగంతులు వేసే విధంగా ఉండరు, అవునా కాదా? నమ్మకముగా ఎప్పుడైతే ఉంటామో, నమ్మకమైనటువంటి వారికి మెండైన దీవెనలు. నమ్మకస్తుల్లో 1 హనన్య, 2 మోషే కనబడుతున్నాడు. మూడవదిగా చూసినట్లయితే చూద్దాం హెస్కేలు ప్రవచన గ్రంథము, హెస్కేలు ప్రవచన గ్రంథము 44వ అధ్యాయము 15వ వచన భాగాన్ని చూద్దాం. హెస్కేలు ప్రవచన గ్రంథము 44వ అధ్యాయము 15వ వచన భాగాన్ని చూద్దాం. ఇశ్రాయేలులు విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఆమేన్, హల్లెలూయా. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. మూడవదిగా చూసినట్లయితే సాదోకు వంశస్థులు ఎవరంట?
సాదోకు వంశస్థులు, దాన్ని అంతటిని కూడా వివరించడానికి ఇప్పుడు సమయం లేదులే. కానీ మనము ఎలాగ ఉండాలంటే, నమ్మకం విషయంలోకి వస్తే హనన్యా వలె నమ్మకము కలిగి ఉండాలి. 2 మోషే వలె నమ్మకం కలిగి ఉండాలి. 3 సాదోకు వంశస్థులు అంట. వాళ్ళు ఎలాంటి వారంటే నమ్మకమైనటువంటి వ్యక్తులుగా బ్రతికారు. ప్రియ దైవ జనాంగమా, మనము నమ్మకస్తులుగా బ్రతకగలుగుతున్నామా? నమ్మకమైనటువంటి వారికి మెండైన దీవెనలంట. మనం నమ్మకస్తులుగా ఉన్నామా? దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నమ్మకస్తులుగా ఉన్నామా? దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకస్తులుగా ఉన్నామా? సామెతల గ్రంథం ఇలాగూ రాయబడి ఉంది, నమ్మకమైనటువంటి వానికి మెండైన దీవెనలని. నేను ఒక చిన్న మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. చూడండి, ఒకానొక వ్యక్తి, ఒక దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తి, అతడు తన చదువుల నిమిత్తం పట్టణం వెళ్ళిపోతున్నాడంట. సిటీకి వెళ్ళిపోతూ ఉన్నాడు. సిటీకి వెళ్ళిపోతున్నటువంటి ప్రయాణంలో అతడు ప్రయాణం చేస్తున్నటువంటి వాడలో చూసినట్లయితే, ఆ వాడలో పోతూ ఉన్నాడు. ఆ వాడ నావికుడు అతడికి సువార్త ప్రకటించాడు. అతడికి కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటల్లో ఒక మాట ఏమిటంటే, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నమ్మకస్తుడిగా ఉండని చెప్పాడంట. అయితే అతడు దాన్ని పట్టుకొని చిన్నగా దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుణ్ణి ఎరిగాడు. దేవుణ్ణి ఎరిగి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని అతడు ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు. కొవ్వొత్తుల వ్యాపారాన్ని, ఊదుకడ్డీల వ్యాపారమును ప్రారంభించేశాడు. ప్రారంభించినప్పుడు అతనికి డబ్బులు వస్తూ ఉన్నప్పుడు ఆ డబ్బుల్లో ఏం చేస్తూ ఉన్నాడంటే, అతడు చెప్పాడు కదా ఓడ నావికుడు, నువ్వు చేసే ప్రతి దాంట్లో నమ్మకంగా దేవునికి ఇయ్యి. ఏంటంటే తెలుసా, 100 రూపాయలు వస్తే 10 రూపాయలు దేవుని కొరకు ఇవ్వు. 100 రూపాయలు వస్తే ఈరోజు సంఘాల్లో కానీ మనం కానీ, మీ కాడ కాదులే మా కాడ ఎలాగొంటారో తెలుసా, 99 రూపాయలు ఇలా జేబులో వేసుకొని ఆ ఒక్క రూపాయి మందం దేవుడికి ఇచ్చే విధంగా ఉండిపోయారు. ప్రియ దైవ జనాంగమా, అయితే ఈ వ్యక్తి ఆ వ్యాపారం చేసుకుంటూ అతడికి డబ్బులు వస్తూ ఉన్నవి. అతడు మొట్టమొదటిగా దశమ భాగాన్ని తీయటం మొదలేశాడు. దేవునికి ఇవ్వటం మొదలేశాడు. దేవునికి నమ్మకంగా ఇస్తున్నాడు. అతడికి 100 రూపాయలు వస్తే 10 రూపాయలు తీసేస్తాడు. 1000 రూపాయలు వస్తే ఎంత, 100 రూపాయలు తీసేస్తాడు. 10,000 వస్తే 1000 రూపాయలు తీసేస్తాడు. 1,00,000 రూపాయలు వస్తే 10,000 తీసేస్తాడు. 10 లక్షలు వస్తే 1,00,000 రూపాయలు తీసేసిన అది కాదు దేవుడిదని నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. చిన్నగా దేవుడు అతన్ని చాలా గొప్పగా హెచ్చించాడు. ఈరోజు ప్రపంచం అన్ని దేశాల్లో కూడా అతడి పేరు మారుమోగుతూ ఉంది. అతడి పేరు మీ ఇంట్లో కూడా ఉంది తెలుసా? ఆమేన్, హల్లెలూయా. అతడి పేరు ఏమిటంటే విలియం కోల్గేట్ అనేటువంటి వ్యక్తి. అతడు ఏం చేశాడంటే ఆ కోల్గేట్ పేస్ట్ తయారు చేయడం మొదలుపెట్టారు. అందరూ దాని పేరు పేస్ట్ అనుకుంటారు, కాదు, ఆయన పేరు విలియం కోల్గేట్ అనేటువంటి వ్యక్తి. అతడు నమ్మకంగా దేవుడికి ఇచ్చాడు. అతడు చివరి దినాల్లోకి వచ్చేసరికి ఏం చేశాడో తెలుసా, అతన్ని దేవుడు గొప్పగా హెచ్చించాడు. అప్పుడు ఇతడు ఇచ్చే విషయం రివర్స్ అయిపోయింది. ఏమైపోయిందంట? రివర్స్ అయిపోయింది. దశమ భాగమునకు బదులుగా 90% దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు ఇచ్చాడు. 10% ఆయన ఉంచుకోవటం మొదలుపెట్టాడు. అందుకే ప్రియ దైవ జనాంగమా, దేవుని కొరకు నమ్మకముగా బ్రతికితే దేవుడు ఖచ్చితంగా దీవించే విధంగా ఉంటాడు. కాబట్టి ఆయన సన్నిధిలో నిత్యము నమ్మకముగా నీవేం తీసుకొని రావాలి? ప్రతిదీ కూడా నమ్మకంగా. మా కాడ విశ్వాసులు ఎట్టుంటారో తెలుసా? నేను చెప్తున్నా జరిగినటువంటి సంఘటన. అయ్యగారు ఒక 2 నిమిషాలు. ఏంటో తెలుసా, వాళ్ళ ఇంట్లో కోడి గుడ్డు పెట్టింది అనుకోండి, వాస్తవం చెబుతున్నా, మీరు నవ్వుకోవటానికని ఎలాగున్నా నాకు బాధ లేదులే, కానీ నేను చెప్పే తీరుతాను. వాళ్ళ ఇంట్లో కోడి గుడ్డు పెట్టింది అనుకోండి, వాళ్ళు తీసుకొస్తారు, బియ్యం తీసుకొని వస్తారు కానుకగా. మా ఇంట్లో బియ్యం లేక దేవుడు సమృద్ధిగా బియ్యం ఇచ్చాడు. కారణం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, ఇవి మా ముందు సేవకుడికి తీసి సేవకుడికి ఇచ్చిన తర్వాతే మేము ఇచ్చేయాలి, అది దేవునికి సంబంధించిందని. అయితే వాళ్ళ ఇంట్లో కోడి గుడ్డు పెట్టింది అనుకొని, ఫస్ట్ గుడ్డు మాత్రం మందిరంలోనే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో సొరకాయలు పండితే సొరకాయలు, ఎండాకాలం వచ్చింది, మా విశ్వాసి ఒకరు ఈ వాటర్ మెలాన్ పుచ్చతోట వేశారు, ఎంతలావు కాయ తీసుకొని వచ్చింది. మేబీ ఫేస్బుక్లో నా ఫోటో కూడా అది అప్లోడ్ చేసాము, ఉండొచ్చు. నెమలి రాజు అని కొడితే ఫేస్బుక్లో వస్తుంది. ఆ కాయను కూడా తీసుకొని వచ్చి దేవుని మందిరంలో ఇవ్వటం జరిగింది. అంటే నేను చెప్పే మాట ఏమిటంటే, మనము ఎప్పుడైతే నమ్మకముగా దేవునికి ఇచ్చే విషయంలో ఉంటామో అంతే దేవుడు నమ్మకముగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, మనందరము కూడా ఎలాగంటే
ఒకటి, యథార్థవంతులుగా బ్రతుకుదాం. ఎలాగో చెప్పండి? యథార్థవంతులుగా. 2, నీతిమంతులుగా. 3, నమ్మకస్తులుగా బ్రతుకుదాం. యథార్థవంతులు 3 చెప్పాను. ఎవరెవరు చెప్పండి? యోతాము, దావీదు, ఇస్కియా. తర్వాత నీతిమంతుల విషయంలోకి వస్తే ఎవరు? నోవాహు, అబ్రహాము, యోబు. తర్వాత నమ్మకస్తులు. నమ్మకం విషయంలో 3 విషయాలు చెప్పాను. హనన్య, మోషే, సాదోకు వంశస్థులు వారు. ప్రియ దైవ జనాంగమా, పలానా వంశస్థులు ఒరే వాళ్ళు చాలా గొప్పోళ్ళరా అంటానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు నమ్మకంగా దేవుడికి ఇచ్చారు, నమ్మకంగా హెచ్చించబడ్డారు. ప్రియ దైవ జనాంగమా, ఈ రాత్రి కాలము కూడా మనందరము దేవునికి యథార్థముగా, నీతిగా, నమ్మకస్తులుగా బ్రతుకుదాం. ఆటోమేటిక్గా దేవుడు మనల్ని హెచ్చించేవాడు. ఎక్కడో నేను ఉండాల్సిన ఈ బొడ్డోడిని, నిజంగా చెబుతున్నా కదా, ఎక్కడో ఉండాల్సినటువంటి వాడిని దేవుని ఎదుట ఆయన సన్నిధికి సమర్పించుకొని బ్రతుకుతున్న బట్టి ఈరోజు నిజంగా ఒక్క మాట చెప్తాను, నాకు తెలుగు తప్ప వేరే భాష రాదు, తెలుగు మాత్రమే వచ్చు. నేను నా MLT మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దేవుడు కేరళ రాష్ట్రానికి ట్రైనింగ్ పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నాను, మలయాళం నేర్చుకున్నాను, హిందీ నేర్చుకున్నాను. ABCDలు రాని నాకు దేవుడు అంత కృప చూపించాడు. ప్రియ దైవ జనాంగమా, నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే, మనము ఒక పట్టుదల కలిగి ఒకళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు. చిన్నమ్మలో, పెద్దమ్మలో, పెదనాన్నలో, ఇరుగు పొరుగు వారు వాళ్ళ గురించి కాదు, నీవేంటో నీదే అంతే. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి కాదంటలేదు, కానీ ఆయన రాజ్యములో నీవు నేను ఎత్తబడే విధంగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగజేయునుగాక. ఆమేన్. మంచిది, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, ఈ రాత్రికాల సమయం మందు నాయన నీ సన్నిధిలో ప్రభువా ఎవరికి ఎందుకు దేనికి పనికిరానటువంటి వారమయ్యా నీ సన్నిధిలో నిలిచి ఉన్నాం ప్రభువా. అయ్యా మా పరిస్థితులు చూస్తే అయ్యా నీకు స్తోత్రాలు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడగానే ఉండిపోయింది అయ్యా. చినిగిన సంచిలో వేసిన చిల్లరలాగా ఉండిపోయినాయి అయ్యా మా బ్రతుకులు. అయ్యా రోజంతా కష్టపడినా సరే చివరికి వచ్చేసరికి ఏమీ కనబడకుండా శూన్యమైనటువంటి స్థితి అయ్యా. ఈ రాత్రి కాలమున ఆయన మాతో ఒక 3 విషయాలు మీరు మాట్లాడారు ప్రభువా. అయ్యా మేము పొందుకోకపోవడానికి గల కారణము అయ్యా మేము యథార్థవంతులంగా లేవేమో ప్రభువా. ఈ రాత్రి నుండి యథార్థత కలిగి బ్రతుకుతామయ్యా. ఒకవేళ నాయన మేము నీతిమంతులుగా లేవేమో ప్రభువా, అయ్యా మమ్మల్ని నీతిమంతులుగా మార్చండి యేసయ్యా. అయ్యా మమ్మల్ని నాయన నమ్మకస్తులుగా మార్చండి యేసయ్యా. నీ కార్యాలు మా జీవితంలో జరిగించండి యేసయ్యా. నమ్మకమైనటువంటి వాడికి మెండైన దీవెనలు అన్నావు కదా ప్రభువా. నీ సన్నిధిలో నేను నమ్మకస్తురాలుగా, నీ సన్నిధిలో నేను నమ్మకస్తులుగా ఉంటాను. నీ మందిరానికి వచ్చే విషయంలో నమ్మకస్తులుగా ఉంటాము, ప్రార్థన చేసే విషయంలో నమ్మకస్తులుగా ఉంటాము, నీ సన్నిధిలో ఇచ్చే విషయంలో నమ్మకస్తులుగా ఉంటామయ్యా. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు అంటున్నావు ప్రభువా. అయ్యా నీ బిడ్డలు దీవించబడాలి యేసయ్యా. ఇది మొదలుకొని నమ్మకముగా ఇవ్వకుండా అడ్డుపడుచున్నటువంటి ప్రతి అడ్డుగోడ యేసు నామములో తెంచివేయబడును గాక, గొప్ప కార్యములు జరుగును గాక. ప్రభువా నీ సహాయమును దయచేయండి. ఈ రాత్రికాల సమయమందు నాయన షకీనా ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ మినిస్ట్రీ అంచెలంచెలుగా హెచ్చింపబడును గాక, శాఖోపశాఖలుగా విస్తరించబడును గాక. ఈ పరిచయ ద్వారా గొప్ప కార్యములు జరుగును గాక. నీ గొప్ప కార్యములు జరిగించండి యేసయ్యా. అయ్యా ఈ యొక్క 21 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుచుండగా నాయన ఈ 21 రోజులు ఉపవాస ప్రార్థన కూడికలు ఏ విషయాలైతే నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారో ఈ ఉపవాస కూడికలు ముగింపు తర్వాత గొప్ప కార్యములు జరుగును గాక, గొప్ప విడుదల జరుగును కావలసిన సమస్తము సమకూర్చబడును గాక. ఆకాశ పక్షులు చూడుట విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అన్నావు. మేము బహుశ్రేష్ఠులమయ్యా. నీ ద్వారము తెరిచి కార్యాలు జరిగించండి యేసయ్యా.
అయా నీ సహాయమును దయచేయండి. అయా సేవకుల కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రత్యేకంగా నాయన మందిరము కొరకు ప్రార్థన చేస్తున్నాను. అల్పుణ్ణి ఒక 30 మంది సంఘము కలిగిన నాకే గొప్ప మందిరాన్ని కలుగజేశారు. గొప్ప సంఘాన్ని ఇచ్చినటువంటి ఈ స్థలములో ఈ మందిరము అతి త్వరలో ప్రారంభం అగునుగాక, గొప్పగా పనులు పూర్తి అగునుగాక, కావాల్సిన ప్రతి ధననిధి సమకూర్చబడునుగాక. నీ కార్యము జరిగించండి యేసయ్యా. అడ్డుపడుచున్నటువంటి ఆపుచున్న ప్రతి దురాత్మ వాయుమండల శక్తులన్నిటినీ యేసు నామములో బంధించి వేయుచున్నాను. ప్రతి కట్లు తెగిపోవునుగాక, ప్రతి బంధకములు తెగిపోవునుగాక. సంఘములో ప్రభావితము చేస్తున్న అయ్యా ప్రతి విధమైనటువంటి దుష్ట శక్తులు ఈ రాత్రి యేసు నామములో లయమైపోవునుగాక. నీ గొప్ప కార్యములు జరిగించండి అయ్యా. నీకు స్తోత్రాలు. నీ గొప్ప కార్యము ఈ స్థలమందు జరుగునుగాక. ఈ రాత్రికాలం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. రాలేకపోయిన బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ యొక్క అవకాశమును నాకు ఇచ్చినటువంటి దేవుని సేవకులకి ప్రభు పేరిట వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఆమేన్. స్తోత్రం. ఇంతవరకు మనకు దేవుని వాక్యం అందించిన దైవ సేవకులు పాస్టర్ వేముల రాజు గారు నెమలి అనే గ్రామంలో దేవుని ఘనమైన పరిచర్య చేస్తున్నారు. బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీస్. ఈ సందేశము మనందరికి కూడా ఆశీర్వదకరంగా ఉందని నమ్ముచున్నాను.